వినాయకుడు పూజ చేస్తలేము కాబట్టి మనం చవితి నాడు చంద్రుడు అవపడతాడు, ఎవరు కూడా పొద్దుగుకిన తర్వాత బయటికి వెళ్ళొద్దు అని డప్పుతాడు వేయిస్తాడు కృష్ణుడు ఆ రోజుల్లో. అయిన తర్వాత పాపం అదే వినాయకుడు రానే వచ్చింది. అందరూ సాయంకాలం 6 కాగానే పొద్దుగానే ఇంతవరకు తిని ఈ మహానుభావుడు కృష్ణుడు ఏం చేస్తుండు, క్షీరప్రియుడు, పాలు త్రాగాలి, పాలు పిండాలి అని చెప్పేసి ఒక కుండలో గోస్తవులకు అంటే ఆవుల తొట్టికి పోయి పాలు పిండుతూ ఉన్నాడు. ఆ యొక్క పాలు పిండే కడవలో అనుకోకుండా చంద్రుని యొక్క బింబం కనిపించింది కృష్ణుడికి. అయ్యో, ఇంతమందికి ఊరోళ్ళకు మొత్తం చెప్పాను నేను, చివరికి నేనే తప్పు చేశాను. ఈ నింద ఎట్లా పోతుంది నాకు? చంద్రుడి చూసిన నింద చవితి నాడు చూశాను, పోయి చూశాము, మన ఊర్లో వినాయకుడు పెట్టుకోమైతుంది ఎట్లా అని బాధపడుతూ ఉన్నాడు కృష్ణుడు. దీనికి పూర్వము ఒక 6 నెలలు అడగ ముందము ఏం జరిగిందంటే, కృష్ణుడు ఒకనాడు సత్రాజిత్తు మహారాజు గారి దగ్గరికి పోయినాడు. ఆయన ఆ యొక్క మహారాజు గారి దగ్గర సూర్యుని యొక్క మహిమ వలన ఆయన దగ్గర ఒక మణి ఉన్నది. ఆ మణి పేరు శమంతక మణి. ఆ మణి ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో రోజుకు 41 కిలోల బంగారం పెడుతుంది. ఆ మణి రోజొక్కడికి 41 కిలోలు. అడుగుతారు ఈ యొక్క కృష్ణుడు, అయ్యా మేము కూడా పేదవాళ్ళము, యాదవ రాజులము, మాకు కూడా కొన్ని రోజులు ఇవ్వండి. ఆ యొక్క శమంతక మణి అడుగుతాయట. ఆ రోజుల్లో ఇవ్వలే, రాజుగారు నిరాకరించి ఇవ్వనని చెప్పిండు. ఇవ్వనని చెప్పగానే ఈయన ఇంటికి వెళ్ళి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకనాడు ఆ రాజుగారి తమ్ముడు, అతని పేరు ప్రసేనుడు. ఆ ప్రసేన మహారాజు గారు కంఠంలో చంద్రహారకుడు ఆ మణిని పెట్టుకొని అడవికి పోయిండు. అడవిలో ఒక సింహం చూసింది. ఈ యొక్క మణి దగదగా మెరుస్తుంది, ఇదేదో మాంసం ముద్ద అనుకుంది. వెంటనే ఆ రాజుగారి తమ్ముడు పడి రాజుగారి తమ్ముడిని చంపి ఆ సింహము ఆ మణిని నోడకరుచుకొని అడవిలోకి పోయింది. అడవిలో ఒక భల్లూక రాజు ఉన్నాడు, జాంబవంతుడు. అతను చూశాడు సింహాన్ని, ఇదేందో అని చెప్పేసి సింహంతో పోరాడు, దాన్ని చంపి ఆ మణిని ఇంట్లో ఉయ్యాల గట్టి ఆడుకుంటుండ్రు. జరిగింది ఇది. ఎప్పుడైతే ఈ చవితినాడు చంద్రుడు చూశాడో నింద రానే వచ్చింది. మన కొరకు ఒక నింద పడాలంటే మన ఇంట్లో వాళ్ళకు ముందు తెలవదు, ఊర్లో వాళ్ళకు ముందు తెలుస్తుంది. ఊర్లో తెలిసిన తర్వాత ఈ అమ్మ ఆ అమ్మ అనుకున్నాక మన ఇంట్లో తెలుస్తాడు. ఓ చెడైనా మంచైనా మన ఇంట్లో తెలవదు. వీళ్ళు అనుకుంటూ రావాలి, కృష్ణుడు దొంగ, రాజుగారు తమ్ముడు చంపిండట, మణి ఇవ్వకపోతే అని ఈ అమ్మ గుసగుస అనుకుంటుంది. మగవాళ్ళు గుసగుస పెట్టరు, ఈ ఆడవాళ్ళు గుసగుస పెడతారు. మగవాళ్ళు రచ్చబండ కాడ మాట్లాడతారు. ఈ రచ్చబండ కాడ మాత్రం దెబ్బ కొట్టేటేనా. చివరికి కృష్ణుని చెవిలో పడది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను నేను. రాత్రి చంద్రుడు చూశాను, వినాయకుడు చేయలేదు కాబట్టి నాకు ఈ నింద వచ్చింది. ఎట్లా మరి ఈ నింద ఎట్లా దాక్కోవాలి? నేను తప్పుడు ఎక్కడ కూర్చుంటే నిజంగా నేను దొంగ అనుకుంటాను అనుకుని వెంటనే కృష్ణుడు మొత్తం భూభాగం మొత్తం తిరుగుతానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ ఉన్నా ఆ మణి తేవాలి, రాజుగారు గొప్ప చెప్పాలి, అప్పుడు నా నింద పోగొట్టుకోవాలి అనుకుని ఇక బయలుదేరాడు. అడవిలో ఓ దగ్గర కొన్ని ఏళ్లకు అడవిలో ఒక దగ్గరట ఈ అడవులు రక్తము మరకల చారకలు ఉన్నాడు. అడవులు వాళ్ళ రాజ్యం ఊరు పెట్టి ఆ ఊరు మీద పోతూ పోతూ ఆ రక్తదారులు పట్టుకుని ఆ ఆనవాళ్ళు పట్టుకుని ఊర్లోకి పోయేసరికి అడవిలోకి ఓ చెట్టు దగ్గర ఓ పెద్ద గుహ, ఆ గుహలో పల్లూకరాజు ఇల్లు జాంబవంతుంది. ఆ ఇంట్లో ఉయ్యాల కట్టి ఉందట. అప్పటికి ఆ అమ్మాయి పెద్దదైంది జాంబవతి. అయినా ఆడుకుంటుంది ఆ వస్తువుతోటి. ఆ వస్తువును ఇవ్వకుండా నిరాకరిస్తాడు, ఇవ్వకుండా జాంబవంతుడు. అతనితో సుమారుగా హోరాహోరీగా 41 రోజులు అంటే మండలం రోజులు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జాంబవంతుని ఓడగొడతాడు. అప్పుడు తెలుసుకున్నాడు, నాయన నువ్వు మహానుభావుడివి, ఆ రోజుల్లో నువ్వు శ్రీరామచంద్రుడివే, ఇప్పుడు కృష్ణావతారం వచ్చావు నాయన, నాకు శాపం ఉంది, నా విముక్తి అయిపోయింది అని నేను తప్పు చేశాను అని ఈ మణిని కృష్ణుడికి ఇస్తాడు. మరి ప్రాయశ్చితంగా ఏం చేయాలి? ఆ కూతురు జాంబవతిని కూడా ఆ కృష్ణుడికి ఇచ్చేసి వివాహం చేస్తాడు జాంబవతిని. కృష్ణుడు జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు, శమంతకుని తీసుకుంటాడు. సరాసరి రాజుగారి ఇంటికి పోతాడు. మహారాజా, నీ తమ్ముణ్ణి ఇగో పలానా సింహం చంపింది, ఇగో రక్తం మరగలు, ఇగో నీ మణి ఇగో అని చెప్పేసి సత్రాజిత్తు మహారాజు గారికి పోయి ఈ మణి ఇస్తాడు. అప్పుడు రాజుగారు